ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 10వ తేదీ నుండి మార్చి నెల 16వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో రవి, చంద్ర, శని, శుక్రగ్రహాలు. మీనరాశిలో బుధ, రాహుగ్రహాలు. మేషరాశిలో గురుగ్రహము. అలాగే కన్యారాశిలో కేతుగ్రహము. మకర రాశిలో కుజగ్రహము సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి రాశి నుండి 5వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 9వ స్థానంలో కుజగ్రహం, 10వ స్థానంలో రవి, చంద్ర, శుక్ర, శని గ్రహాలు. అలాగే 11వ స్థానంలో బుధ, రాహుగ్రహాలు, 12వ స్థానంలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము అనుసరించి ఈ వారం వృషభ రాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. మధ్యస్థమైన ఫలితాలు అంటే రాశ్యాధిపతి దశమంలో ఉన్నారు, అనుకూలమైన స్థితి. కానీ అక్కడ మిశ్రమంగా అమావాస్య చంద్రుడు, అలాగే రవి మొదలైన గ్రహాలతో కలిసి ఉండడం వలన ఈ వారం ఫలితాలు కొంత సాధారణమైన ఫలితాల్లాగానే కనపడుతున్నాయి. దాంతోపాటు కొంత చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సరైన సమయంలో సకాలంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం, నిర్ణయం తీసుకోవడంలో పొరపాటు పడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని తొందరపాటులో ఆలోచన చేయకుండా నిదానంగా ఆలోచన చేసుకొని మరీ తీసుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ తొందరపాటు ఎక్కువైతుందని తెలుస్తోంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకొని కొత్త నిర్ణయాలు తీసుకోండి. అలాగే ప్రయాణాల్లో కొంత ఇబ్బంది ఉంటుంది. ప్రయాణాల వలన కొంత అలసిపోవడం, అలాగే కొంత ఇబ్బంది పడడం, ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. అలాగే ప్రయాణాల వలన చికాకులు కూడా వస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే ఈ వారంలో కొత్త ప్రయాణాలు మానుకోవడం కూడా, వాయిదా వేసుకోవడం అలాంటివి చేసుకుంటే మంచిది. ధన సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఉన్నది. అది పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. ఆర్థికపరమైన స్థితిగతులు అనుకూలంగానే ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కొంత మధ్య మధ్యలో సమస్యలు చూసే అవకాశం కనపడుతుంది. ధన సంబంధించిన, రుణ సంబంధించిన ఒత్తిడులు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా ఎక్కడో చోట మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అది కాకుండా సభలు, సమావేశాలు, అలాగే శుభకార్యాలు, ఫంక్షన్లు మొదలైన చోటకి వెళ్ళినప్పుడు ఇంకొంచెం అప్రమత్తంగా ఉండాలి. అటువంటి చోట చిన్న చిన్న ఇబ్బందులు, అవమానాలు కలిగే అవకాశం ఉంటుంది. అయితే అవమానం అనేది కాకపోయినా అది అలాంటి ఫీలింగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మన మనసుకి కొంచెం ఇబ్బంది కలిగేటట్టుగా కొంతమంది ప్రవర్తన ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 10 మందిలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మన బంధువులు కానీ, మిత్రులు కానీ ఎవరైనా వారి మాట మనం అర్థం చేసుకోలేకపోవడం, మన మాట వారు అర్థం చేసుకోకపోవడం జరిగి చిన్న చిన్న మాట పట్టింపులు, సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అర్థమవుతోంది. కొంచెం జాగ్రత్తగా ఉండమని భావన. అలాగే
గృహ వాహనాది విషయాల్లో కూడా అంత పూర్తి అనుకూలత అయితే లేదు. చిన్న చిన్న సమస్యలు, వాహన సమస్యలు అలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే క్రయ విక్రయాది విషయాలకి ఈ వారం అంత పూర్తి అనుకూలమైతే లేదు. కాబట్టి ఈ వారం అట్లాంటి పనులు పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది. అలాగే విద్యార్థులకు కూడా కష్టపడి చాలా కష్టంతో విద్యల్లో గుర్తింపు కలిగే అవకాశం ఉంటుంది. అయితే అధికమైన కష్టం చేయవలసిన పరిస్థితి కనబడుతుంది. సంతానం విషయంలో కొంచెం స్వల్పమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితులు. కొత్త పనులు ఏవి పెట్టుకోకుండా, కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉండడం అనేది మంచిది. అలాగే రుణ సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు స్వల్పంగా వస్తాయి. అలాగే మాట పట్టింపులు, బంధువులు, మిత్రులు అందరితోటి కూడా ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరితో కలిసినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపార స్థలాల్లో కానీ, ఉద్యోగ ప్రాంతాల్లో కానీ అటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఎవరితోటైనా సరే చిన్న చిన్న వాదనలు వచ్చినప్పుడు దాన్ని పెంచుకోకుండా ఉంటే బాగుంటుందని చెప్పబడుతుంది. భాగస్వాముల మధ్య, భార్యాభర్తల మధ్య కొంత చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. మాట పట్టింపుల వల్ల పంతాలు, పట్టింపులు అనేవి ఈ వారం కొంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం. అలాగే ఆర్థికపరమైన విధానాల్లో కూడా మనం ఏదో ఆశించి పెట్టిన పెట్టుబడులన్నీ కొంత ఇబ్బందికరంగా కనబడుతుంటాయి. అది కొంచెం ఆలోచన చేయాలి. మనకు రావాల్సిన ధనం సకాలంలో అందకపోవచ్చు. దానికి తగిన ప్రణాళికలు ముందరనే వేసుకోండి. అది రాకపోయినా మనం గడిపించే విధంగా ఉండాలని ఆలోచన పెట్టుకోండి. అలాగే భాగ్యస్థితిలో కూడా కొంత చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ వారం అంతా కూడా ఆటంకాలు ఎక్కువగా కనబడుతున్నాయి. గ్రహస్థితి మనకి పూర్తిగా అనుకూలంగా లేదని అర్థమవుతుంది. అది వారం మధ్యాంతరం, వారం చివరి వరకు కొంత మార్పులు జరగవచ్చు. కానీ వారం ఆరంభంలో నుంచి ఒక 3-4 రోజుల వరకు మాత్రం ఈ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ స్థానంలో కూడా సమయపాలన లేకపోవడం, లేకపోతే మనం నిర్లక్ష్య ధోరణితో ఉండడం అనేది పై స్థాయి వాళ్ళు గమనించి కొంత వార్నింగ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. మాట పట్టింపులు వస్తుంటాయి. అయితే కంగారు పడాల్సినంత, ఇబ్బంది పడాల్సినంత లేకపోయినా ఏదో ఒక రకమైన విషయంలో మనకి చిన్న చిన్న మాట పడే అవకాశం అయితే ఉంటుంది. సకాలంలో రాలేకపోవడం, సకాలంలో పోలేకపోవడం, అలాగే సరైన సమయానికి పనులు పూర్తి చేసుకోలేకపోవడం, మన కింద వాళ్ళు సరిగా పని చేయలేకపోవడం, ఆ మాట మన మీద పడటం, అలాగే వేరే వాళ్ళ బాధ్యతలు మనం తీసుకొని నిర్వహించలేక దానివల్ల కొంత ఇబ్బంది పడడం, ఇలా కొన్ని సమస్యలు మనకు సంబంధం లేనివి కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వారం ఏదో ఒక రకమైన మాట వచ్చే అవకాశం అయితే ఉంటుందని జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని రెట్టించి పెంచుకునే పద్ధతి మాత్రం కాకుండా నెమ్మదిగానే ఇది ఈ వారం అంత అనుకూలంగా లేదని అక్కడికక్కడ కట్ చేసి దాన్ని తక్కువ సమయంలోనే పూర్తి చేసుకుంటే బాగుంటుంది. వివాదాలని పెంచవద్దు అనే అర్థం. అలాగే వేరే దూర దేశాలు, దూర ప్రాంతాలు, మన పరాయి రాష్ట్రాల నుంచి మనకి మిత్రులు ఎవరైనా మాట్లాడే అవకాశం ఉంటుంది. అయితే ఆ మాటల్లో కొంత సంభాషణ పక్కదారి బట్టి వాగ్వాదాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రాజకీయపరమైన నిర్ణయాలు దగ్గర మనం ఎటువంటి అభిప్రాయాలని పెట్టకుండా ఉంటే బాగుంటుంది. అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి మాత్రం ఈ వారం అంత అనుకూలం కాదు. కొత్త ప్రయత్నాలు ఏవి అంత అనుకూలంగా లేవని అర్థమవుతోంది. మనం ఎంత కష్టపడి పని చేసినప్పటికీ కూడా దానికి మెచ్చుకోవాల్సిన చోట కూడా కొంత నొచ్చుకునే మాటలు వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే సినీ పరిశ్రమలో ఉండే వాళ్ళకి ఈ వారం పూర్తిగా అనుకూలం కాదు, జాగ్రత్తగానే ఉండాలి. బ్యాంకు సంబంధించిన రంగాల్లో పనిచేసే వాళ్ళకి కొంతవరకు అనుకూలంగా ఉన్నది. మొత్తానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో కొంత చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు సొంతగా వాహనం నడుపుకొని వెళ్ళే వారికి కొంత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అతివేగం పడకుండా సాధారణ వేగంతో ప్రయాణాలు చేయండి. ఖర్చులు సాధారణంగా పెరుగుతుంటాయి, కానీ మన అనుకూలత కొంత తక్కువగా ఉంది కాబట్టి ఈ వారం ప్రతిదీ కూడా కొంత చికాకు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకోవడం, దైవ సన్నిధానానికి వెళ్ళడం, తీర్థయాత్రలు మొదలైన విషయాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. కానీ వాటితో పాటు చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా ప్రయాణాలు తీర్థయాత్రలు చేసినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగానే ఉంటే బాగుంటుంది. ఈ వారం సాధారణ వారంగానే గుర్తుంచుకోండి. అయితే వారంలో మొదటి 4 రోజులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత కొంత అనుకూలపడే అవకాశం ఉంటుంది. అయితే అంత మరీ రాద్ధాంతంగా ఆలోచన చేయకుండా సాధారణమైన ఫలితాలు అయితే ఎక్కడికి పోవు, కానీ కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ సమస్యలన్నీ కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వృషభ రాశి వారు ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ వారం గణపతి దేవుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.